అమరావతిలో రెండో దశ భూసేకరణను రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అర్థం. ఇక్కడ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, పారదర్శకంగా వ్యవహరించాలి. ఎలక్షన్ ముందు వరకు ఏం మాట్లాడారు? 2024 ఎలక్షన్ ముందు వరకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు. ప్రభుత్వ భూమి, వాగులు, వంకలు కలిసి మొత్తం మీద 54,000 ఎకరాలు ఉన్నాయి. ఈ 54,000 ఎకరాలు మంచి అద్భుతమైన నగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. వైట్ పేపర్ తర్వాత అసెంబ్లీలో అదే చెప్పినారు. గెలిచిన తర్వాత అమరావతి రాజధాని పైన వైట్ పేపర్ గా రిలీజ్ చేశారు. ఆ వైట్ పేపర్ లో కూడా ఏమని రిలీజ్ చేసినారు? అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ధ్వంసం చేశాడు, సరే రాజకీయ ఆరోపణలు మీరు చేశారు, దానికి జగన్ గారు సమాధానం చెప్పారు, ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకా మేమేం చేయబోతామని చెప్పినారు. ఎలక్షన్ 24 ఎలక్షన్ కు ముందు అదే చెప్పినారు. 24 గెలిచిన తర్వాత కూడా వైట్ పేపర్ లో అదే చెప్పినారు. అప్పుడెప్పుడూ లేని అదనపు భూసేకరణ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడెప్పుడూ లేని మున్సిపాలిటీ ఇప్పుడు ఎందుకు వస్తా ఉంది? అదనపు భూమి కానీ ఇకపోతే అది మున్సిపాలిటీ అయిపోతున్నారు. మీరు ఇంతకుముందే కదా అమరావతిలో 54,000 ఎకరాలు ఉన్న దాంట్లోనే ఒక ప్రపంచ నగర రాజధాని నిర్మిస్తామని చెప్పారు. భారతదేశంలో నెంబర్ 1 సిటీ, ప్రపంచంలో టాప్ 5 సిటీలుగా నిర్మిస్తామని చెప్పారు కదా. ఆ 54,000 ఎకరాల చుట్టూనే కదా. మరి ఇప్పుడు ఆ 54,000 ఎకరాలకే పరిమితం అయితే అది మున్సిపాలిటీ అవుతుందని ఎట్లా చెప్తారు? అంటే ఆ రోజు చెప్పింది అబద్ధమా? ఇన్ని రోజులు 54,000 ఎకరాల్లో అద్భుతాలు చేస్తాం, అదంతా అబద్ధమా? అది అబద్ధమైనప్పుడు ఇప్పుడు తీసుకోబోయేది నిజం అవుతుందా? కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతా ఉంది? పోనీ ఇప్పటి వరకే పరిమితి. ఇప్పుడు 54,000 ఒక బ్లూ ప్రింట్ వైట్ పేపర్ అన్న మీరు ఇప్పుడు ఇంకొక 30,000 ఎకరాలు 40,000 ఎకరాలు లేకపోతే ఆ మున్సిపాలిటీ అయిపోతున్నారు. అది ఇచ్చిన తర్వాత ఆడికే అవుతుందా, మళ్ళీ పెరుగుతుందా? అంటే ఇన్బ్యాలెన్స్ గా ఉంది ప్రభుత్వ వైఖరి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, రైతుల ఆందోళన చాలా న్యాయమైంది. ఎవరైనా ఎందుకంటే మొదటి దశ భూములు 33,000 ఎకరాలు ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఏంటి? నెంబర్ 1, 100 సెంట్లు ఎకరా భూమి ఇస్తే 24 నుంచి 27 సెంట్లు భూముల్లో వాళ్లకు 3 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాలి. ఒకటి కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్స్. ఇప్పటి వరకు ఇవ్వలేదు. 12 ఏళ్ళు అవుతా ఉంది. 10 ఏళ్ళు ఇవ్వాలని ఉంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏం చేయలేదు మీరు అంటున్నారు. గుడ్. మరి మీరు 7 ఏళ్ళు అయిందిగా, మీరే అప్పుడు 5 ఏళ్ళు, ఇప్పుడు 2 ఏళ్ళు. ఎందుకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు? ప్లాట్లు ఇవ్వకపోతే వాళ్ళు బతికేం కావాలి? ప్లాట్లు లేక, కౌలు లేక ఇబ్బంది పడతారు కదా. వాళ్ళే మాకి అవన్నీ జరగాలంటే కళ్ళ ముందు ఏం కనిపిస్తా ఉంది? 1,00,000 కోట్లు కావాల్సి వస్తుంది. ఆ డబ్బులు లేవు. ఇప్పటి వరకు అన్ని బ్యాంకులతో కలిసి 47,000 కోట్ల రూపాయలు తీసుకున్నారు. ఇట్లాంటి దశలో మళ్ళీ రాజధానికి సంబంధించి మేము ఇంకొక 50,000 ఎకరాలు తీసుకుంటాం అంటున్నారు. దానికి నోటిఫికేషన్ అంటున్నారు. వాళ్ళ భయం ఏంటి? మనకు ముందు 12 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైతులకే ఇంకా ప్లాట్ లేకపోతే మళ్ళీ మా పరిస్థితి ఏంది? కొత్తగా ఇచ్చుకునే పరిస్థితి ఏమవుతుంది ఇక్కడికి అనే భయం వల్ల ఉంది. ఎవరైనా సరే రైతులు భూమి అడిగిన అనుకో, మనకు ముందు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏందో ఊహించుకుంటారు, పోల్చుకుంటారు. ముందు ఇచ్చిన వాళ్ళకి దిక్కు లేదు, మళ్ళీ మా పరిస్థితి ఏంటి? దానికే 1,00,000 కోట్లు కావాలి, మళ్ళీ దీనికి 1,00,000 కోట్లు. ఎక్కడున్నాయి డబ్బులు?